గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. ఇండియన్ ఎకానమీ పార్ట్కి సంబంధించి ప్లానింగ్ సిస్టమ్ పైన ప్రతి ఒక్కరికి ఉండే డౌట్ ఏంటంటే ఈ టాపిక్ పైన క్వశ్చన్ వస్తుందా రాదా అనేది. దానికి కారణం ఏంటంటే ప్లానింగ్ ఎరా అనే మొత్తం కాన్సెప్ట్ మన భారతదేశ ఎకానమీలో అది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అనమాట. అంటే మన భారతదేశ చరిత్రలో అది ఒక భాగం అనమాట. మరి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వస్తుందా రాదా అంటే దీనిపైన ఒక బ్రీఫ్ లుక్ వేయండి. ఫ్యాక్ట్స్ పైన ఒక బ్రీఫ్గా లుక్ వేసి పెట్టండి. ప్లానింగ్ సిస్టానికి సంబంధించిన కాన్సెప్ట్స్ పైన డెప్త్గా క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ప్రజెంట్ వీడియో ఇండియన్ ప్లానింగ్ సిస్టానికి సంబంధించి దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్కి సంబంధించి పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియోని ఎవరైనా చూడకుండా ఉంటే డిస్క్రిప్షన్లో పార్ట్ 1 వీడియో లింక్ను ప్రొవైడ్ చేయడం జరిగింది, చూడొచ్చు. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంపారేటివ్ ప్లానింగ్ యొక్క బేసిక్ ఫీచర్స్ను మనం ఒకసారి చూస్తే దేశంలో ఉన్న అన్ని రీసోర్సెస్ కూడా ప్రభుత్వం పూర్తిగా కంట్రోల్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రణాళికాబద్ధమైన లక్ష్యాలను సాధించడానికి ఈ తరహా ప్లానింగ్ సిస్టమ్ అన్నది ఎంతో కృషి చేస్తుంది అని చెప్పొచ్చు అనమాట. తర్వాత ఈ తరహా ప్లానింగ్ సిస్టంలో దాదాపు మార్కెట్ ఎకానమీ అనేది దాదాపుగా ఉండదని చెప్పొచ్చు అనమాట. సో ఎకానమీకి సంబంధించిన ప్రతి డిసిషన్ కూడా కేంద్రీకృత ప్రభుత్వ వ్యవస్థనే డిసిషన్ మేకింగ్ అథారిటీని కలిగి ఉంటుందన్నమాట. మరియు ప్రైవేట్ పార్టిసిపేషన్ అన్నది దాదాపుగా ఉండదు. స్టేట్ అంటే ఇక్కడ కంట్రీ అని గుర్తుపెట్టుకోవాలండి, దేశం అని గుర్తుపెట్టుకోవాలండి. దేశం లేదా గవర్నమెంటే మొత్తం ఎకానమీలో కీ రోల్ ప్లే చేస్తుంది అనే విషయాన్ని గుర్తించాలన్నమాట. ఈ తరహా ప్లానింగ్ సిస్టమ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ యుఎస్ఎస్ఆర్, పోలాండ్, హంగేరీ, ఆస్ట్రియా, రొమేనియా అండ్ ఫైనలీ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ చైనా అనమాట. ఇక తర్వాత మరో ముఖ్యమైన మోడల్ ఇండికేటివ్ ప్లానింగ్ అనమాట. ఇండికేటివ్ ప్లానింగ్ సిస్టమ్, దీన్నే తెలుగులో సూచనాత్మక ప్రణాళిక విధానం అని పిలుస్తారనమాట. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలండి. ఏ ప్లానింగ్ సిస్టమ్ అయినా సరే ముఖ్యంగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఆ ప్లానింగ్ సిస్టంలో లేదా ఆ యొక్క ఎకనామిక్ సిస్టంలో గవర్నమెంట్ లేదా స్టేట్ యొక్క రోల్ ఏ విధంగా ఉంది అనేది ప్రధాన అంశం అనమాట. స్టేట్ లేదా గవర్నమెంట్ యొక్క రోల్ను బట్టే ఆ ప్లానింగ్ సిస్టానికి రకరకాల పేర్లతో పిలవడం జరుగుతుందన్నమాట. ఇక ఇండికేటివ్ ప్లాన్ అంటే ఏంటో మనం ఒకసారి చూస్తే మిక్స్డ్ ఎకానమీకి సంబంధించిన కాన్సెప్ట్ అనమాట. అంటే గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ సెక్టర్ రెండు కలిసి పనిచేసేదే మిక్స్డ్ ఎకానమీ అనమాట. అయితే గవర్నమెంట్ లేదా స్టేట్ యొక్క రోల్ అనేది కాస్త పరిమితంగా ఉంటుందండి. ప్రైవేట్ సెక్టర్ కు ఎక్కువ స్వేచ్ఛను కలిగి ఉండడం జరుగుతుందన్నమాట. అంటే మొత్తం ఎకనామిక్ సిస్టంలో ఎక్కడైతే ప్రాఫిట్ అనేది అధికంగా వచ్చే అవకాశం ఉంటుందో ఆయా అన్ని రంగాల్లో కూడా ప్రైవేట్ సెక్టర్ అనేది కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైం సోషల్ సర్వీసెస్ లాంటి ఏరియాస్లో గవర్నమెంట్ అనేది కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుందన్నమాట. మరియు స్టేట్ లేదా గవర్నమెంట్ అనేది మొత్తం ఎకనామిక్ సిస్టాన్ని గైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఈ మిక్స్డ్ ఎకానమీస్లో ఇంపారేటివ్ ప్లానింగ్ మరియు మార్కెట్ ఎకానమీ రెండు కలిసి పనిచేస్తాయన్నమాట. ఇక తర్వాత ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని బట్టి కేంద్రీకృత ప్రణాళిక మరియు వికేంద్రీకృత ప్రణాళిక అని రెండు కాన్సెప్ట్స్ గా ప్లానింగ్ సిస్టాన్ని మనం చెప్పొచ్చు అనమాట. ఇక్కడ కేంద్రీకృత ప్రణాళిక అంటే ఏంటో మనం ఒకసారి చూస్తే మొత్తం సమాజంలో ఉన్న అన్ని వనరులను రీసోర్సెస్ ను అంచనా వేయడం మరియు దానికి సంబంధించిన సమగ్రమైన ప్రణాళికను రూపొందించడం మరియు ఆ ప్రణాళికను అమలు చేయడం అన్నీ కూడా సెంట్రలైజ్డ్ అథారిటీ ద్వారా జరుగుతాయి అన్నమాట. అంటే ఒక సెంట్రలైజ్డ్ డిసిషన్ మేకింగ్ ద్వారా ప్లానింగ్ సిస్టమ్ మొత్తాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. అదే కేంద్రీకృత ప్రణాళిక అనమాట. అంటే ఇక్కడ ప్రాంతీయ అవసరాలు, స్థానిక అభిప్రాయాలు ఇలాంటి వాటికి తావు ఉండదన్నమాట. మొత్తం దేశాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక సమగ్రమైన ప్రణాళికను రూపొందించి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందన్నమాట. తర్వాత వికేంద్రీకృత ప్రణాళిక వ్యవస్థ అనమాట. అంటే అందరికీ అర్థమయ్యే కామన్ భాషలో చెప్పాలంటే గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి స్టేట్ లెవెల్ వరకు ఒక సమగ్రమైన ప్రణాళికను రూపొందించి సెంట్రల్ గవర్నమెంట్కి పంపడం. ఇలాగా మొత్తం ప్రతి ప్రాంతానికి, ప్రతి రాష్ట్రానికి అవసరాలను దృష్టిలో పెట్టుకొని మొత్తం దేశానికి సంబంధించి జాతీయ ప్రణాళికను రూపొందించడమే వికేంద్రీకృత ప్రణాళిక అనమాట. అంటే ఇక్కడ స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకుంటారు మరియు జాతీయ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని సమగ్రమైన ప్లానింగ్ సిస్టాన్ని రూపొందించి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఈ వికేంద్రీకృత ప్రణాళిక వ్యవస్థలో అనమాట. తర్వాత కాలాన్ని బేస్ చేసుకొని ప్లానింగ్ సిస్టాన్ని రూపొందించుకోవడం అనమాట.
అంటే ఒక టైం డ్యూరేషన్ పెట్టుకొని ప్లానింగ్స్ ను రూపొందించుకోవడం అన్నమాట. దీర్ఘదర్శి ప్రణాళిక అంటే సుదీర్ఘ కాలం పాటు ఒకే ప్రణాళికను రూపొందించుకొని ఇంప్లిమెంట్ చేయడం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 15 years కానీ 20 years కానీ 25 years కానీ ఇలాగనమాట. అంటే ముఖ్యంగా బాగా వెల్ డెవలప్డ్ కంట్రీస్ లో అయితే ప్రజలకు కావాల్సిన ప్రాథమిక అవసరాలన్నిటి కూడా కల్పించబడి ఉంటాయి కాబట్టి ఒక దీర్ఘకాలానికి ప్లానింగ్ వేసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అదే పేద దేశాలకైతే ఈ తరహా దీర్ఘదర్శి ప్రణాళిక అన్నది అంతగా వర్కౌట్ కాదనమాట. తర్వాత మధ్యకాలిక ప్రణాళిక వ్యవస్థ అనమాట. అంటే ముఖ్యంగా 5 years కానీ 6 years 7 years కానీ ఒక ప్రణాళికను రూపొందించుకొని దాని ప్రకారం లక్ష్యాలను సాధిస్తూ ముందుకు పోతుంటారు అనమాట. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇలాంటి తరహా ప్లానింగ్ సిస్టమ్ అన్నది బాగా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే 4 years కానీ 5 years కానీ 6 years కానీ ఒక్కొక్క ప్లాన్ పూర్తి అయిన వెంటనే తమకు కావాల్సిన అవసరాలకు అనుగుణంగా కొత్త ప్లానింగ్స్ ను రూపొందించుకొని షార్ట్ టైంలో డెవలప్ చేసుకోవడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇక్కడ బాగా అవకాశం ఉంటుంది ఈ మధ్యకాలిక ప్రణాళిక వ్యవస్థలో అన్నమాట. ఎందుకంటే ప్రతి సమాజానికి కూడా ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడం అనేది ప్రాథమిక బాధ్యత అన్నమాట. తర్వాత స్వల్పకాలిక ప్రణాళికలు లేదా వార్షిక ప్రణాళికలు అంటే ఒక సంవత్సరానికి రూపొందించుకునే ప్లానింగ్ సిస్టమ్ అన్నమాట ఇది. తర్వాత మరో ముఖ్యమైన విధానం నిరంతర ప్రణాళిక అన్నమాట. అంటే నిరంతరం ప్రణాళిక లక్ష్యాలను మారుతున్న సవాళ్లకు లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళిక లక్ష్యాలను మార్చుకుంటూ నిరంతరం కొనసాగే ప్రణాళికనే నిరంతర ప్రణాళిక అని పేర్కొంటారనమాట. అంటే దీంట్లో గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈ తరహా ప్లానింగ్ సిస్టమ్ లో ఒక నిర్దిష్టమైన కాల వ్యవధి అంటూ ఏది ఉండదన్నమాట. అంటే 1 year అని 4 years అని 5 years అని లేదా 15 years అని 20 years అని ఇలాంటి కాల వ్యవధి అంటూ ఏది ఉండదు ఈ నిరంతర ప్రణాళికలలో అన్నమాట. అంటే గత సంవత్సర లక్ష్యాలను మరియు తర్వాతి సంవత్సర అవసరాలను పరిస్థితులను బట్టి మార్చుకుంటూ నిరంతరం కొనసాగే ప్రక్రియనే ఈ యొక్క నిరంతర ప్రణాళిక అన్నమాట. అంటే ఇక్కడ దీర్ఘకాలిక మధ్యకాలిక మరియు స్వల్పకాలిక ప్రణాళికల అనుసంధానమే ఈ యొక్క నిరంతర ప్రణాళిక అన్నమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా COVID-19 చెప్పొచ్చు అనమాట. అంటే COVID-19 పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు వాటికి గల కేటాయింపులు టార్గెట్స్ వేరువేరుగా ఉంటాయన్నమాట. అదేవిధంగా కోవిడ్ కంట్రోల్లోకి వచ్చినప్పుడు వాటికి కేటాయించిన ఫండింగ్ మరియు టార్గెట్స్ అన్నవి భిన్నంగా ఉంటాయన్నమాట. మిక్స్డ్ ఎకానమీ ఇది జేఎం కీన్స్ యొక్క ఆలోచనల ప్రతిరూపం అన్నమాట. అంటే ఇక్కడ ప్రభుత్వ రంగము ప్లస్ ప్రైవేట్ రంగము రెండు కలిసి పనిచేస్తుంటాయి అన్నమాట. అయితే ప్రైవేట్ రంగానికి మాత్రం ఎక్కువ స్వేచ్ఛ ఉండదన్నమాట. స్వేచ్ఛ ఉంటుంది కానీ పూర్తి స్వేచ్ఛ అయితే ఉండదన్నమాట. ఎందుకంటే గవర్నమెంట్ గైడ్ చేస్తూ ఉంటుంది అనమాట, ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది ప్రతి సందర్భంలోనూ అన్నమాట. ప్రస్తుతం ఉన్న కాంపిటేటివ్ వరల్డ్లో ఎకానమీ యొక్క ట్రెండ్ను మనం ఒకసారి పరిశీలిస్తే డెమోక్రటిక్ సెటప్ కలిగిన అంటే ప్రజాస్వామ్య దేశాలన్నీ కూడా దాదాపుగా మిక్స్డ్ ఎకానమీని కలిగి ఉన్నాయన్నమాట. అట్ ద సేమ్ టైం ప్లానింగ్ సిస్టమ్ అంటే ఇండికేటివ్ ప్లానింగ్ సిస్టాన్ని కలిగి ఉన్నాయన్నమాట. ఇక మన భారతదేశ విషయానికి వస్తే ఎకనామిక్ సర్వే 2010-11 ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఇది ఏం చెప్పిందంటే నార్మేటివ్ అప్రోచ్ ను ప్రపోజ్ చేసింది అనమాట. నార్మేటివ్ అప్రోచ్ టు ప్లానింగ్ ఇన్ ఇండియా అనమాట. అంటే దీని యొక్క సారాంశం ఏంటంటే గవర్నమెంట్ చేపడుతున్న ప్రోగ్రామ్స్ కానీ స్కీమ్స్ కానీ ఆ టార్గెట్ ఎవరైతే ఉన్నారో వారిని వ్యక్తిగతంగా ఇండివిజువల్ గా అంటే పర్సన్హుడ్ గా ఉండాలని ప్లానింగ్ మరియు పాలసీ మేకింగ్ లో అవసరమైన చేంజెస్ తీసుకొని రావాలని చెప్పడం అనేది దీని యొక్క సారాంశం అనమాట. ఇక భారతదేశంలో ఉన్న ట్రెండ్ మనం ఒకసారి పరిశీలిస్తే గత 15-10 years గా పర్సన్హుడ్ అనేది బాగా పెరిగిపోతూ ఉందన్నమాట. అంటే ముఖ్యంగా వెల్ఫేర్ స్కీమ్స్ కి పెద్దపీట వేయడం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. అంటే పర్సన్ వాల్యూ పర్సన్ యొక్క బిహేవియర్ ను బేస్ చేసుకొని వాళ్ళ యొక్క నీడ్స్ ను లేదా వ్యక్తుల యొక్క ఎమోషన్స్ ను దృష్టిలో ఉంచుకొని ప్రోగ్రామ్స్ ను రూపొందించి తద్వారా డెవలప్ చేయడం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. ఈ చేంజ్ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్ కి సంబంధించిన పథకాలు కానీ హౌసింగ్ సంబంధించిన పథకాలు కానీ లేదా లోన్ సంబంధించిన పథకాలు కానీ ఇవన్నీ కూడా వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం చెప్పొచ్చు అనమాట. తద్వారా సోషియో ఎకనామిక్ గా సమాజంలో అనేక రకాలైన మార్పులను తీసుకొని రావచ్చు అనేది వీటి యొక్క లక్ష్యం అనమాట. ఇక వీడియో లెంత్ పెరుగుతున్న కారణంగా ఇంతటితో ఈ వీడియోను ముగిస్తున్నాను. ఎకానమీ సిలబస్ ను పూర్తిగా కంప్లీట్ చేసేంత వరకు ఈ వీడియో సిరీస్ అన్నది కొనసాగుతుంది.